2,52,000 అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్య పరిష్కరించాలని మరోమారు గుండెలు ద్రవించేలా వాపోయారు. బాధితుల్లో మూడో వంతు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనే ఉన్నారు. వీరంతా ఇటీవల విశాఖలో సమావేశమయ్యారు. తమ ఆవేదన రాష్ట్ర ముఖ్యమంత్రికి వినిపించేలా గలం విప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ప్రతిరోజు విచారించాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అన్యక్రాంతమైన అగ్రిగోల్డ్ అటాచ్డ్ ఆస్తులను రక్షించాలని, బినామీ ఆస్తులను యాజమాన్యపు దొంగల నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ 2015లో జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ సభ్యులకు చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ అని ఆనాడు ప్రభుత్వ పెద్దలే చెప్పారని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో వాటి విలువ అనేక రెట్లు పెరిగిందని, ప్రస్తుతం అగ్రిగోల్డ్ బాధితులకు వడ్డీతో సహా న్యాయం చేయడానికి అవకాశం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి రావడానికి కీలక పాత్ర పోషించిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.